ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చాక పరిపాలన ఎలా నడుస్తుంది సార్? కూటమి ప్రభుత్వం వచ్చాక పరిపాలన నడుస్తుంది అంటే మనం అనుకునేది ఏముంది, 10 మంది కూడా ఒకటే మాట అంటున్నారు. అదే ఒక రకమైన ప్రభుత్వం, అదేంటి అన్న మాటల మీద నిలబడలేదు. ఇప్పుడే కాదు, గత 14 ఏళ్ళు కూడా పరిపాలించారు. ఏమాత్రం కూడా దేంట్లో కూడా చెప్పిన వాగ్దానాలు ఏ ఒక్కటి సరి కాలేదు అని చెప్పి ప్రజలు వాగ్దానాల సంగతి పక్కన పెట్టి అసలు డెవలప్ చేసాం అని చెప్తున్నారు, కానీ ఏమీ లేదు. ప్రెష్ ఒకటి, పేపర్ ఒకటి, వాటిల్లో మటుకు ఏదో వేసుకుంటున్నారు. కొన్ని పేపర్లు అయితే ప్రత్యేకించి చేయకపోయినా మేమే చేసాం, మేమే ఉన్నాం అని చెప్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు అంతా బాగుందా? ఈ సంక్షేమ పథకాలు అంటే కామన్గా వస్తూనే ఉంటాయి. పేదోడికి కావాల్సింది సంక్షేమ పథకాలు అని అడుగుతూ ఉంటాం. మాలాంటి పేదోడు మీరు కానీ మేము కానీ అడిగేది సంక్షేమ పథకాలు. సరే, ఆ సంగతి పక్కన పెట్టినా కానీ సంక్షేమ పథకాల కంటే ఆయన చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. ప్రాజెక్టులు కానీ ఎన్నో వచ్చింది, కానీ అవి అతనికి ఫ్రెష్ అవుతాను ఇదొక మీడియా ఒకటి లేవటం అదొక బ్యాడ్ అంతే. మరి ఇంత మంచి చేసిన ఆయన ఎందుకు సీఎం అవ్వలేకపోయారంటారు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వలేకపోయారంటే గెలిచిన వాళ్ళకి తెలుసు, ఓట్లు వేసిన మనకు తెలుసు. అదంతా ఎలా జరిగిందనేది అదంతా నిజం. తెలిసిన వాస్తవాలు ఎవరు చెప్పరు. అది వాస్తవానికి సీఎం అనుకోవాల్సింది ఆయనే. కాకపోతే ఏదో సంథింగ్ వాళ్ళు సూపర్ 6 పథకాలు అన్నారు కదా, అమలు జరుగుతున్నాయి? అవి మాటలు జరుగుతాయి, ప్రతిదీ మాటలే జరుగుతాయి. అమలు జరగటం అనేది అది కష్టం. ఇప్పుడు నా జేబులోంచి రూపాయి తీసి అవతలోడికి ఇవ్వాలంటే అవన్నీ ఇత్తు మాటలు చెప్తాక నేను చెబుతా. నా జేబులో 100 ఉన్నాయి కాబట్టి ఆడికి 90 రూపాయలు ఇస్తా, 10 రూపాయలు నేను అట్టు పెట్టుకుంటా అంట. అవన్నీ ఉట్టి మాటలు, అవి జరగని పనులు.